ఈరోజు శనగపప్పుతోటి వడలు ఎట్లా వేయాలో చూద్దాం. నైట్ నానబెట్టిన శనగపప్పు. ఇప్పుడు దీన్ని మిక్స్ వాడదాం. ఇప్పుడు దీన్ని మిక్స్కి పట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటిని సన్నగా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, ఉల్లిగడ్డలు, కోసి పెట్టుకున్న పచ్చికాయలు, కలమాకు వేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక చెంచా మిరప్పొడి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు వామ వేసుకోవాలి. చిటికెడు సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. గట్టిగా మంచిగా కలుపుకోవాలి. గట్టిగా బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది గట్టిగా అయిందా లూజ్ అయిందా అని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వడలు చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులో ఇప్పుడు నూనె పోయాలి. సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో వడలు ఒక్కొక్కటి వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడైతే వడలు మంచిగా కాలుతాయి. వీటిని ఇప్పుడు అక్కడిక్కడ మెల్లగా మలిపేసుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా గోల్డ్ కలర్లోకి మంచిగా బాగా గోల్డ్ కలర్లోకి రావాలి. మంచిగా క్రిస్పీగా ఉండాలి. వడలు బాగుంటాయి అప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, క్రిస్పీ వడలు రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు.